హాయ్ ఫ్రెండ్స్, నా పేరు డ్రైవర్ శంకర్. ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే విజయవాడ కిరాయి వచ్చింది. ఆ బండి మొత్తం నీట్గా కడుక్కున్నా. బండి కడిగింది అయితే పెట్టలే. ఇప్పుడు బయలుదేరుతున్నా. ఇప్పుడు కరెక్ట్ మనకు టైము 10:30 అవుతుంది. ఇప్పుడు బయలుదేరుతున్నాం. విజయవాడ కిరాయి వచ్చింది మనకి. ఇప్పుడు దీని నుంచి విజయవాడకు లోడింగ్ కంపెనీ కాడికి వెళ్ళి లోడింగ్ వేసుకొని బయలుదేరేటప్పుడు చూపిస్తాను. కంపెనీ కాడికి పోయినాక ఏం లోడ్ ఉందనేది చూపిస్తాను నేను. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు కంపెనీ కాడికి అయితే బయలుదేరుతాం. ఇది లోడు. ఇప్పుడు ఈ నుంచి బయలుదేరేది మనకి వచ్చిన హైటు. ఇప్పుడు బండి హైట్ ఇది బండి హైటు. మొత్తం షిప్పర్లే అన్నమాట. ఇంట్లో మొత్తం షిప్పర్లు వచ్చినాయి. ఇంట్లో అదేండి. ఇప్పుడు పోయేది మనం గుంటూరు చిల్లరూరుపేట దగ్గర. ఇది బండి ముంగడ పోయినాక కలుసుకుందాం. ఇక డీజిల్ కొట్టించుకున్నాడు, అయిపోయింది. బంక్ చూపించలే నేనైతే. కానీ ఇప్పుడు డీజిల్ కొట్టించుకున్నా 3000ది. ఫుల్ ట్యాంక్ అయిపోయింది. సార్ చూపిస్తా చూడండి. ఫుల్ ట్యాంక్ డీజిల్ అయిపోయింది. ఇప్పుడు ఫుల్ ట్యాంక్. ఇప్పుడు మనం పోయేది ఏడికంటే చిలకలూరుపేట. మన చెర్లపల్లి నుంచి ఇప్పుడు మనకు 240 చూపిస్తుంది. చెర్లపల్లి నుంచి అంటే ఇప్పుడు నేను అవుటర్ కార్డ్కి వచ్చేసిన అనమాట. ఆ నుంచి 250 చూపించింది. ఆ నుంచి ఇప్పుడు అవుటర్ కార్డ్ నుంచి మనకు 240 చూపిస్తుంది. 240 కిలోమీటర్స్. ఇక చలో ఇక ఫుల్ ట్యాంక్ కొట్టించుకున్నాం. 7-8 గంటల వరకు రీచ్ అయిపోవాలి. అడిగి నైట్ అవుతుందో, నైట్ అన్లోడ్ చేసుకుంటారా లేదా చూసుకోవాలి. ఇప్పుడు ఇక బయట అవుటర్ దిగినాక టీ తాగేటప్పుడు కలుగుతాం. ఇక పోయేది ఇప్పుడు నల్గొండ నుంచి టర్నింగ్ అయినా. ఇప్పుడు అవుటర్ దిగేసినది నల్గొండ రోడ్డు. ఇప్పుడు ఇది మొత్తం చెరుగట్టు. ఇవ్వండి, కనబడుతుందా? చెరుగట్టు కమాన్ చూపిస్తాను నేను మీకు. ఇక చెరుగట్టు. ఇక కాటన్స్ ఉన్నాయి, అందుకు కనబడతలేదు. ఇప్పుడు ముంగడ పోయినాక చెరుగట్టు కమాన్ కనబడుతుంది. నల్గొండ నుంచి టర్నింగ్ అయిపోయినా. ఇప్పుడు మనం పోయేది ఏంటంటే చిలకలూరుపేట మనం పోయేది. నల్గొండ చెరుగట్టు లింగస్వామి దగ్గరికి నుంచి పోతున్నాం. ఇప్పుడు మొత్తం చెరుగట్టు లింగస్వామి గుడి కమాన్ వచ్చేసింది. ఇప్పుడు ఇది కమాన్ నల్గొండ చెరుగట్టు. చెరుగట్టు లింగస్వామి టెంపుల్ పోయే దారి ఇది. కమాన్ చెరుగట్టు మొత్తం కమాన్. జై చెరుగట్టు లింగస్వామికి జై. ఇప్పుడు ఈ నుంచి నల్గొండ కింది వెళ్ళిపోతే నల్గొండ. మనం ఎస్టేట్ పోతే చిలకలూరుపేట, గుంటూరు వెళ్ళిపోవచ్చు, చెన్నై వెళ్ళిపోవచ్చు. ఈ రోడ్ నుంచి స్టేట్ చూస్తున్నాం. బ్రిడ్జ్ తయారవ్వడంలోనే ఉన్నది. ఇది ఇంకెప్పుడు తయారవుతుందో ఏమైంది. డ్రైవర్ తప్పున తయారైతే బాగుండు. ఇట్లా పోతేనేమో నల్గొండ ఇవ్వండి. బస్సు పోయే రూట్లో మనం ఏం చేయాలంటే స్ట్రేట్గా వెళ్ళిపోవాలి. పోలీసులు ఉన్నారు అట్లా అని. ఇట్లా పోతే నల్గొండ, ఇట్లా పోతే గుంటూరు చిలకలూరుపేట వెళ్ళిపోతాం మనము. వీటి నుంచి టోల్ గేట్ వచ్చేసింది మనకు.
తెలంగాణ బార్డర్, ఆంధ్ర బార్డరు. ఆంధ్రాలో అయితే బార్డర్ అయితే లేదు, బార్డర్ అయితే ఎత్తేసారు. కానీ ఆ బ్రిడ్జ్ కాడ మాత్రము నిలబడ్డారు. బ్రిడ్జ్ కాడ నిలబడి పైసలు తీసుకుంటారు. వీడియో తీద్దాం అనుకున్నా కానీ నేను ఒక్కనే ఉన్నా, వీడియో తీయడానికి అవుతుంది. తెలంగాణ బార్డర్ కాడ అయితే చెక్ పోస్ట్ మన సెల్ ట్యాక్స్ ఆయన ఉండే, సెల్ ట్యాక్స్ ఆయన ఆపేసాడు బండి. ఆపి మా పేపర్లు మీద చెక్ చేసాడు. రైట్ వెళ్ళిపో బాబా అన్నాడు. వెళ్ళి వచ్చేసినాం. ఇక ఇప్పుడైతే నేను ఆంధ్ర బార్డర్కి వచ్చేసిన. ఇప్పుడు ఆంధ్రాలో ఎంటర్ అయిపోయినా, ఆంధ్రాలోకి వచ్చేసిన. ఇప్పుడు నేను మనం ఇక పోయేది ఇంకా 68 కిలోమీటర్ ఉంది ఈ నుంచి ఇంకా 68 కిలోమీటర్లు పోతే మనం ఇక అన్లోడ్ పైనకి వెళ్ళిపోతాం. అక్కడ అన్లోడ్ చేసేసుకొని ఆ నుంచి ఏమైనా లోడ్ ఉంటుందా, ఎట్లా ఏం కథ, బండి మళ్ళీ ఎంటీ పోవాలన్నా ఇంటికి ఎట్లా అనేది చూద్దాం. ఇక ఎట్లా కానీ నాకు తెలిసిన మార్క్ అయితే ఈ టైంకి అయితే ఏం లోడ్ దొరకదు. మళ్ళీ పొద్దుగాల మా సార్ ఫోన్ చేసిండు, పొద్దుగాల మళ్ళీ లోడ్ ఉంది, తొందరగా రాను, మధ్యాహ్నం వరకు వచ్చే ప్రయత్నం చెయ్యి అన్నాడు. తొందరగా వచ్చి తొందరగా లోడ్ ఎత్తుకో అన్నాడు. మళ్ళీ రేపు లోడ్ ఉంది మళ్ళీ ఆంధ్రాకి, మళ్ళీ లోడ్ ఉంది కాబట్టి ఎంటీ వెళ్ళిపోతా. ఇక ఈ నుంచి ఎంటీ వెళ్ళిపోతా. ఇప్పుడు ముంగడ ఇక్కడ ఆంధ్ర చూడడానికి ఎట్లుంది. ఇక మొత్తం సాయంత్రం ఏం టైం అవుతుంది, 6:20 అవుతుంది. ఇప్పుడు 6:20 ఎట్లుంది పొజిషన్ చూడాలి ఆంధ్రది మొత్తం. కానీ ఇక రానికనే మాత్రం వేడి మాత్రం చాలా ఉంది. వేడి మాత్రం ఫుల్ బీభత్సమైన వేడి, వేడి మాత్రం ఫుల్ వేడా. నిన్న చూస్తేనేమో బీభత్సమైన వర్షము, చూస్తే ఫుల్ వర్షం. ఇవాళ ఏం వర్షం లేదు, ఏం లేదు, వర్షం అనేదే లేదు. ఫోన్కి వెళ్ళిపోతున్నా. కానీ ముందు జాగ్రత్త, మా సార్ ఏమన్నాడు, మంచిగా పట్టేయి శంకర్ అన్నాడు. ఈ కాటన్స్ ఉన్నాయి, ఈ కాటన్స్ ఉన్నాయి శంకర్, మళ్ళీ నానిపోతే మళ్ళీ అదైపోతాం. ఇక మంచిగా తార్పాలు అయితే మంచిగా వేసుకొని పో అన్నాడు. తార్పాలు అయితే సూపర్ వేసిన, చూపించిన కదా. తార్పాలు అయితే సూపర్ వేసిన, తార్పాలు మంచిదే. మనకు ఎంత వర్షం పడ్డా ఏం పడ్డా చెనుకు రాదు వర్షం నీళ్ళు, అట్లుంటుంది తార్పాలు. కానీ 2-3 సార్లు మాత్రం తాడు జర లూజ్ అయిన ఉండే, మధ్యలో చూసుకొని టైట్ చేసుకొని బయలుదేరుతున్నా. ఇక ఏం చేస్తాం, ఇక ఒక్కనే ఉన్నా బండ్ల దగ్గర ఈ కిరాయి కంపెనీలోకి వెళ్ళి కిరాయి రాక నెల అవుతుంది. నెల తర్వాత ఇవాళ వచ్చింది కిరాయ. నెల తర్వాత ఏం చేస్తాం, కంపెనీల కిరాయిలు ఏం లేవు, ఇట్లా ఏం కదా అర్థమవుతలేదు. రైట్ ఓకే. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ముంగడు పోయినాక అన్లోడ్ పాయింట్ ఎట్లయితే ఉంటుందో ఆడ చూపిస్తాయి. ఇక కిలోమీటర్ ఉంది మనకు, ఎట్లుంది కూడా కానీ మొత్తం ఇదే రోడ్డు. ఇక చిలకలూరుపేట వెళ్ళిపోతుంది డైరెక్ట్గా, మనం డైరెక్ట్గా చిలకలూరుపేటకి వెళ్ళిపోతుంది రోడ్. ఇది ఎట్లుంది చూడండి రోడ్, ఎట్లుంది చూడండి. ఇదే అర్థమవుతలేదు అమ్మాయి సింగల్ రోడ్డు. సరేనా, అన్లోడ్ పాయింట్ పోయినాక కలుస్తాం. ఇప్పుడైతే అన్లోడ్ పాయింట్కి అయితే వచ్చేసినాం కంపెనీలకు. కంపెనీలో మాత్రం అలౌడ్ ఉందో లేదో తెలియదు. బండి అయితే కాంటాక్ట్ ఇస్తున్నాము. కాంటాక్ట్ ఇచ్చినాక కాంటాక్ట్ రాండి అంటున్నారు. బండి అయితే అన్లోడ్ అవుతుంది. అయితే మొత్తం బీఆర్ఓలు తగిన మడత పెట్టేసుకొని అయిపోయింది బండి. అన్లోడ్ ఖతం అయిపోయింది బండి. మొత్తం అన్లోడ్ ఖతం అయిపోయింది అన్న. అన్లోడ్ అయిపోయింది. రిసిప్ట్ బయటకు వచ్చి మనకు బిల్ ఇచ్చేసిండు, మనకు బిల్కి వచ్చేసింది. తీసుకొని బయలుదేరుతున్నా. ఆ కంపెనీలో వీడియో తీసే అలౌట్ లేదు అనమాట, ఇవ్వద్దు అన్నారు. అన్నందుకు మనం ఎందుకు వచ్చిన బాధ మనకు, అందుకోసం వీడియో అని మాత్రం తీయలే. లైట్గా వాళ్ళది లెవెల్ వాళ్ళది తీసిన అంతవరకే అన్నా. ఏదో లైక్ చేయరు, షేర్ చేయరు, సబ్స్క్రైబ్ చేసుకోరా అన్న, దయచేసి ప్లీజ్ అన్న.